దేశాలను ఆదుకుంటామంటూ చైనా ప్రభుత్వం ఆటలాడుతుంది. ఆ దేశానికి ఆర్థిక సహాయం చేసినట్టే చేసి ఆ తర్వాత ఆ దేశంలో చేపట్టిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి నేపాల్లోనూ మొదలవుతుంది. నేపాల్ కొత్త ప్రధాని కేపీ శర్మ ఒలి సంప్రదాయాన్ని కాదని తొలి పర్యటనకు చైనా వెళ్లారు. సాధారణంగా నేపాల్ ప్రధాని తన తొలి పర్యటన భారత్ లో చేపడతారు. కానీ కేపీ శర్మ ఒలి చైనా వెళ్లి ఓ వివాదాస్పద ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో నేపాల్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నేపాల్ కొత్త ప్రధాని కేపీ శర్మ ఓలీ సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. జూలై నెలలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ బాధ్యతలు చేపట్టారు. విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, నేపాల్ కాంగ్రెస్లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలీని అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ నియమించారు. పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలీ మెజారిటీని నిరూపించుకున్నారు. ఓలీ 2015లో 10 నెలలు, 2018లో 40 నెలలు, 2021లో 3 నెలలు, మొత్తం 4.5 పాటు నేపాల్ ప్రధానిగా ఉన్నారు. అయితే ఓలీ ఏళ్ల తరబడి పురాతన సంప్రదాయాన్ని కాదని చైనా పర్యటనకు వెళ్లారు. నేపాల్ దేశంలో కొత్తగా పదవి చేపట్టే ప్రధానమంత్రి చాలా సంవత్సరాలుగా ముందుగా భారతదేశ పర్యటనకు వస్తారు. కానీ నేపాల్ కొత్త ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం చైనా వెళ్లారు. 4 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. అంతేకాక చైనాతో వివాదాస్పద ప్రాజెక్టుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు భారతదేశంలో, నేపాల్లో రాజకీయంగా ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, యూరోప్, ఏషియా, రష్యా దేశాలకు సరుకు రవాణా, అంతర్జాతీయ వాణిజ్యం కోసం 2013లో ప్రారంభించింది. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే దురుద్దేశం చైనాకు ఉందనే అనుమానాలు కలిగిస్తూ కొన్ని దేశాల్లో పలు ఘటనలు జరిగాయి. దీంతో ముందు చైనాతో ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ సహా కొన్ని దేశాలు తర్వాత విరమించుకున్నాయి. అయినా చైనా ప్రభుత్వం పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 7 ఏళ్లుగా నేపాల్ని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయితే గత 7 సంవత్సరాలు నేపాల్లో రాజకీయ సంక్షోభం కారణంగా ఇది జరగలేదు. కానీ ఇటీవలే అక్కడ అనూహ్య రీతిలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కేపీ ఓలీ శర్మ అధికారం చేజిక్కించుకున్నారు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన స్వయంగా ప్రధానమంత్రి పదవిని సంపాదించారు. ప్రస్తుతం నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ, నేపాల్ కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేపీ శర్మ ఓలీ తన తొలి విదేశీ పర్యటన కోసం సంప్రదాయంగా ఇండియాను కాదని చైనాకు వెళ్లారు. చైనా ప్లాన్ చేసిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో నేపాల్ భాగస్వామ్యం కాబోతున్నట్లు అంగీకారం తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 4, 2024న ఇరు దేశాల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎక్స్లో పోస్ట్ చేసి తెలిపింది. నేపాల్ చేపట్టబోయే ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు చైనానే భరిస్తుంది. ఈ ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతుంది, దీని ప్రణాళికంతా ఒప్పందం ప్రకారం జరగనున్నాయి. ఇప్పుడు ఈ విషయాలే నేపాల్, భారతదేశంలో రాజకీయంగా కీలకం కానున్నాయి. ఎందుకంటే చైనా ఏ దేశంలో ప్రాజెక్టులు నిర్మించినా ఆ దేశంతో ముందుగానే కఠినంగా షరతులు విధిస్తుంది. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు చైనా భరించినా దాన్ని అప్పుగా ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మిత దేశం చెల్లించాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో చైనా ఆ ప్రాజెక్టుని తన సొంతం చేసుకుని ఏ పన్నులు లేకుండా దాన్ని స్వీయ లాభం కోసం ఉపయోగించుకుంటుంది. ఇదే శ్రీలంకలో జరిగింది, ఇదే ఆఫ్రికాలో జరిగింది, ఇదే పాకిస్తాన్, మాల్దీవుల్లోనూ జరుగుతోంది. ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నేపాల్లో కూడా పోఖరా నగరంలో చైనా ఎయిర్పోర్ట్ నిర్మించింది. దాని ఖర్చు $200 మిలియన్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే చైనా పన్నే వలలో పడవద్దని భారత్ నేపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కానీ నేపాల్ ప్రభుత్వం చైనాతో చేతులు కలిపింది.
పోఖరాకు 120 కిలోమీటర్ల దూరంలో నేపాల్ రాజధాని కాఠ్మండు ఉంది. కాఠ్మండు నుంచి ఇండియా బార్డర్ వరకు విమానంలో చేరుకోవడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అలా చైనా నేపాల్లో చొచ్చుకుని రావడంతో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఇండియా నేపాల్ బార్డర్లోని తన మిలిటరీ ఎయిర్ బేస్ ని మూసివేసింది. మరోవైపు చైనా దెబ్బకు కుదేలైన శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల దుస్థితి చూసి నేపాల్ రాజకీయ పార్టీలు ప్రధాని కేపీ శర్మ చర్యలను తప్పుబడుతున్నారు. నేపాల్ ప్రభుత్వ కూటమిలో భాగమైన నేపాల్ కాంగ్రెస్ కూడా ప్రధాని కేపీ శర్మ ఈ ప్రాజెక్టు విషయంలో తమను సంప్రదించలేదని ఆందోళన వ్యక్తం చేశాయి.